తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభువు నామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. 2023వ సంవత్సరం అంతా కాపాడి 2024వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి, వాత్సల్యమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అర్హత లేని మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభువా. ప్రేమించి జీవితాన్ని పొడిగిస్తున్నావు ప్రభువా. ఇంకొకసారి నూతన సంవత్సరములో నీ పాదముల చెంతకు రావడానికి కృపను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. నూతన సంవత్సరములో నూతనత్వం పొందడానికి నూతనమైన నీ మాటలను మాకు అనుగ్రహించుమని, బోధించుమని ప్రభువా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగినటువంటి మనస్సును మా శ్రోతలకు అనుగ్రహించి దీనుడనైన నన్ను నీ మాటలు చెప్పడానికి నిలబెట్టుమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నన్ను, మా శ్రోతలను ఆయన ఈ టీవీ సాధనాన్ని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం. 2024 నూతన సంవత్సరం వచ్చింది. సంతోషం ఇచ్చింది లేక సంతోషం ఇస్తుందని భావిస్తాము, కేకలు వేస్తాము, ఆనందిస్తాము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. క్లుప్తంగా చెప్పాలంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అందరితో చేతులు కలిపి సంతోషాన్ని పంచుకుంటాం. నా ప్రియమైన వారలారా, అయితే నూతన సంవత్సరము నిజంగా నూతనత్వము ఇస్తుందా? నూతన సంవత్సరము నిజంగా నూతనత్వము ఇస్తుందా? అలా నూతనత్వం ఇస్తుంది అని అనడానికి క్రొత్త సంవత్సరం అనుకున్నటువంటి క్రొత్తదనం ఏముంది? క్రొత్త సంవత్సరానికి క్రొత్తదనం లేక క్రొత్త సంవత్సరానికి నూతనత్వం ఉంటే అది నూతనత్వం ఇవ్వగలదు. క్రొత్త సంవత్సరానికి క్రొత్తదనం ఏముంది? ఉందా? నూతనత్వం ఉందా? లేదే. పాత సంవత్సరం అనుకున్నటువంటి 12 మాసాలు ఉన్నాయి, 365 దినాలు ఉన్నాయి, ఉదయ సాయంకాలు ఉన్నాయి, సూర్యోదయం సూర్యాస్తమయం ఉంది. అన్నీ పాత సంవత్సరంలో ఉన్నాయి. 12 మాసాలు అలాగే ఉన్నాయి, 365 రోజులు ఉన్నాయి, సూర్యోదయం అస్తమయం ఉంది. అన్నీ పాత సంవత్సరముకు ఏ లక్షణాలు ఉన్నాయో, ఏవేవైతే ఉన్నాయో అవన్నీ క్రొత్త సంవత్సరంకు ఉన్నాయి. మరి క్రొత్తదనం ఏముంది? పాతవాయే ఇక్కడ ఉన్నాయి, పాత లక్షణాలే క్రొత్త సంవత్సరంలో ఉన్నాయి. మరి కొత్తదనం ఏముంది? నూతనత్వము క్రొత్త సంవత్సరముతో వస్తుందా లేదా నూతనత్వము క్రొత్త సంవత్సరములో ఉందా? నూతనత్వము క్రొత్త సంవత్సరములో లేదు, నూతనత్వము క్రొత్త సంవత్సరముతో లేదు. నా ప్రియమైనటువంటి వారా, సంతోషము లేక క్రొత్తదనము క్రొత్త సంవత్సరంతో రాదు. ఆ క్రొత్తదనం అనేది క్రొత్త సంవత్సరములో లేక క్రొత్త సంవత్సరముతో కాక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మార్పు రావాలి, వ్యక్తిత్వంలో నూతనత్వం రావాలి. ఆ వ్యక్తి జీవితంలో నూతనత్వం వచ్చినప్పుడు అప్పుడు ఆ సంవత్సరము అది హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది, సంతోషకరమైనటువంటి సంవత్సరం అవుతుంది. కానీ క్రొత్తదనం అనేది మనిషిలో రాకపోయినట్లయితే ఏ సంవత్సరం వచ్చినా, ఎన్ని సంవత్సరాలు క్రొత్తగా వచ్చినా ఎంత మాత్రమో అది క్రొత్తతనమును ఇవ్వదు, తీసుకుని రాదు, ఇవ్వదు. ఒప్పుకుందామా? ఒప్పుకోవాల్సిందే. క్రొత్తతనం అనేది క్రొత్త సంవత్సరములో కానీ క్రొత్త సంవత్సరముతో కానీ రాదు.
ఆ సంవత్సరము మంచిదిగా ఉండాలి, శుభంగా ఉండాలి, మంచి జరగాలి, సంతోషాన్ని ఇవ్వాలి అంటే ఆ క్రొత్త సంవత్సర ప్రవేశంలో వ్యక్తి యొక్క జీవితంలో మార్పు రావాలి, హృదయంలో మార్పు రావాలి, మనస్సు మారాలి. అప్పుడు మాత్రమే అది క్రొత్త తనం ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. కానీ లేకపోయినట్లయితే ఆ క్రొత్త సంవత్సరము ఎంత మాత్రము క్రొత్తదనము కానీ సంతోషాన్ని ఇవ్వదు. అందుకే బైబిల్ చెప్తుంది ఏమనంటే, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన వ్యక్తి అవుతాడు, నూతన సృష్టి అవుతాడు. ఎప్పుడవుతాడు? నూతన హృదయం కలిగినప్పుడు, నూతన మనస్సు కలిగినప్పుడు నూతనత్వం వస్తుంది తప్ప సంవత్సరం వలన ఎంత మాత్రము నూతనత్వము రాదు. నా ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాస్తారంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారాలి, మీ జీవితం మారాలి, మీ హృదయం మారాలి, మీ తలంపులు మారాలి. అప్పుడు నూతన సంవత్సరము నూతనత్వాన్ని ఇస్తుంది, నూతనత్వాన్ని తెస్తుంది. అంతేకాని ఎంత మాత్రమో నూతన సంవత్సరము నూతనత్వాన్ని తేదు. ప్రియమైన వారలారా, ఒప్పుకోవలసిందే. మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు, మన జీవితము, మన ప్రవర్తన అన్నీ కూడా అదే విధంగా ఉండి 24లో ప్రవేశించినా, 25లో ప్రవేశించినా, ఇది వరుసగా ఎన్ని సంవత్సరాల్లో ప్రవేశించినా సరే ఎంత మాత్రము నూతనత్వము ఏ సంవత్సరము ఇవ్వదు, సంతోషము ఏ సంవత్సరము ఇవ్వదు. హృదయ మార్పు రావాలి, మనసు మారాలి, నూతనత్వము ఆ విధంగా వస్తుంది తప్ప సంవత్సరము ఇస్తుంది లేక తెస్తుంది అనే భావము అంత అంగీకరించదగినది కాదు. కొందరి జీవితాలను గమనించుదాం. ప్రాముఖ్యమైనటువంటి జీవితాలు గ్రంథంలో ఉన్నాయి. అబ్రహాం దగ్గరికి వెళ్దాం. నా ప్రియమైన వారలారా, ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అది అబ్రహాంతో దేవుడు మాట్లాడినటువంటి మొట్టమొదటి సందర్భము ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి మొదటి 2-3 వచనాలు మనం గమనించినట్లయితే అబ్రహాముతో అంటాడు. అబ్రహాము కల్దీయుల దేశంలో ఉంటాడు. దేవుడు అంటాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు దేవుడు అబ్రహాముతో. అబ్రహాం దేవునితో మాట్లాడలేదు. వారి మధ్య ఎంత మాత్రమో మాటలు లేవు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. మొదటి మాట. రెండవది, నిన్ను గొప్ప జనముగా నిన్ను చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. రెండవ మాట. మూడవ మాట, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని నేను శపించేదను. మూడవ మాట. ఇంకా తర్వాత ఏమంటాడంటే దేవుడు, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడును. భూమి మీద ఉన్నటువంటి వంశములన్నీ కూడా నీ వలన ఆశీర్వదించబడతాయని చెప్పేసి అంటాడు దేవుడు అబ్రాముతో. ఏమన్నాడు? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపో. అంతేకాకుండా నువ్వు ఒక వెళితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడతాయి. వరుసగా అబ్రహాం మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు దేవుడు మాట్లాడుతున్నాడు. దేశం నుంచి వెళ్ళాలా, బంధువుల నుంచి వెళ్ళాలా, తండ్రి ఇంటి నుంచి వెళ్ళాలి. నేను ఎందుకు వెళ్ళాలి? అసలు నువ్వెవరయ్యా? నన్ను ఎందుకు అడుగుతున్నావు వెళ్ళమని? నా దేశం నుంచి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? నా బంధువుల ఇంటి నుంచి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? నా తండ్రి ఇంటి నుంచి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? నా ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టేసి నువ్వు చెప్పిన దేశానికి వెళ్ళాలా? అసలు నువ్వెవరు? అతను ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఎందుకు వెళ్ళాలి? అయినా ఏ దేశానికి వెళ్ళాలో చెప్పలేదు, నువ్వెవరో చెప్పలేదు, నేను ఎందుకు వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి అని చెప్పేసి అబ్రహాం ఎంత మాత్రమో ఎదురు ప్రశ్న వేయలేదు.
అక్కడే తెలుస్తుంది అబ్రహాము యొక్క విశ్వాసం అది దేవుని స్వరమని, మాట్లాడేది దేవుడని, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి అబ్రహాము. మొట్టమొదటి పిలుపుతోనే, మొట్టమొదటి సంభాషణతోనే నా ప్రియమైనటువంటి వారలారా ఏమాత్రము సంకోచించలేదండి. అప్పటికి అబ్రహాం వయసు 75, మరి శారమ్మ వయసు దాదాపు 65, 66 సంవత్సరాల వయసు. అయ్యా, ఈ వయసులో నన్ను వెళ్ళమంటున్నావేంటి? దేవుడే కావచ్చు, ఆయన చెప్తే వినవచ్చు, వెళ్ళవచ్చు, అయినప్పటికీ కూడాను ఈ వయసులో వెళ్ళమంటున్నావేంటి? మరి గొప్ప ధనవంతుడు, సంపద సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి అబ్రాము, ఆస్తిపాస్తులు ఉన్నటువంటి గొప్ప ధనవంతుడు. మరి అటువంటిప్పుడు ఇంత ఆస్తిని, ఇంత సంపదను వదిలిపెట్టి వెళ్ళమంటున్నావే, ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేశానికి వెళ్ళాలి? మరి ఆ దేశం ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రశ్న వేశాడా? వేయలేదు. అక్కడ తెలుస్తుంది అబ్రహాం యొక్క విశ్వాసం దేవుని ఎడల మొట్టమొదటి పిలుపులోనే, మొట్టమొదటి సంభాషణలోనే. చూసారా నా ప్రియమైనటువంటి వారులారా, ఇంత మాట్లాడినప్పుడు కూడా అబ్రహాం ఎంత మాత్రము సందేహము కానీ సంశయం కానీ వ్యక్తం చేయలేదు, ఎదురాడలేదు, ఎదురు ప్రశ్న వేయలేదు, ఎదురు మాట మాట్లాడలేదు. అయితే అక్కడ ఏమంటే ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనములోనే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. తన భార్యను, తనకు తీసుకొని పోగలిగిన సంపదను, పశువులైతేనే ఇంకా సంపదను, తనకున్నటువంటి సేవకులను తీసుకొని, భార్యను, సేవకులను, సంపదను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడికి అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. ఇది చూసారా, ప్రయాణం మొదలైందండి. ప్రయాణం మొదలైంది అబ్రాము తర్వాత చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనములో యెహోవా అతనికి ప్రత్యక్షమై మరలా కనపడ్డాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో అబ్రామును అక్కడికి వెళ్ళాడు అబ్రాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షం మరలా కనపడ్డాడు. నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా ఏమన్నాడు? అప్పుడు నువ్వు బయలుదేరేళ్ళు, తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను, తర్వాత గొప్ప జనంగా చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పేసి అన్నాడు. మరలా ఇంకొక మాట ఏమంటుందంటే, ఇదిగో నీ సంతానమునకు ఈ దేశమంతా ఇస్తాను. అబ్రాము ఏ దేశము, ఏ ప్రాంతానికి వెళ్ళాడో ఆ ప్రాంతాన్ని చూపించి, ఈ ప్రాంతమంతా, ఈ దేశమంతా నీ సంతానమునకు నేను ఇచ్చేదను. ఇంకొక మాట, ఇంకొక ఆశీర్వాదము, ఇంకొక వాగ్దానము ఇచ్చాడండి. సరే, అబ్రాము ఏం చేశాడంటే అప్పుడు అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాడు, బలి ఇచ్చాడండి. మంచిది. అయితే బలిపీఠం కట్టాలని, బలి ఇవ్వాలని, బలి ఇస్తే అది ఆయనకి ఇష్టమని, ఆయనకు తీసుకుంటాడని చెప్పేసి అబ్రాముకి ఎలా తెలుసు? అక్కడ కయ్యను ఏబేలు వాళ్ళు ఇచ్చినటువంటి బలుల విషయము తన పితరులు చెప్పగా తెలుసుకొని ఉంటాడేమో, ఉండవచ్చు. అందువలన బలి ఇచ్చాడు. మరి దేవుడు ఆ బలి తీసుకున్నాడు. సరే, ఇంకొక చోటికి బయలుదేరాము. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక చోటికి వెళ్ళమన్నాడు దేవుడు. చూడండి, 12వ అధ్యాయం 8వ వచనములోనే ఉంది. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునను ఉన్న కొండకు చేరి, బేతేలుకు వెళ్ళి అక్కడి నుంచి తూర్పునున్న కొండకు చేరి, పడమనున్న బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. ఇంకొక చోటికి వెళ్ళాడు, బేతేలుకు హాయికి మధ్యన వెళ్ళి ఆ ప్రాంతం అక్కడ వెళ్ళి అక్కడ ఆగమన్నాడు దేవుడు. అక్కడ ఆగాడు. ఆగిన తర్వాత తన యొక్క భార్య, దాసులు, తన యొక్క పశువుల సంపదన అంతా కూడా అక్కడ పెట్టేసి అక్కడ ఏం చేశాడంటే మరలా దేవునికి బలిపీఠం కట్టాడు, బలి ఇచ్చాడండి. దేవుడు సంతోషిస్తున్నాడు, దేవుడు బలి తీసుకున్నాడు, అయిపోయింది. సరే, కాబట్టి ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే, మొదట వెళ్ళిన చోటికి బలిపీఠం కట్టి బలి ఇచ్చాడు. రెండవ చోటికి వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టి బలి ఇచ్చాడు. సరే, ఇంకా అలా పోతూ ఉన్నాడు. 13వ అధ్యాయము 18వ వచనానికి వచ్చినప్పుడు, 13వ అధ్యాయం 18వ వచనములో అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోనున్న మమ్రే దగ్గరనున్న సింధూర వనములో దిగి, తన గుడారాన్ని తీసి అక్కడికి వెళ్ళి గుడారాన్ని తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. చాలా మంచి అలవాటు, మంచి స్వభావము, మంచి బుద్ధి, మంచి తలంపు కలిగింది అబ్రాముకు. ఎక్కడికి వెళితే అక్కడ
తను పిలిచినటువంటి తనకు వాగ్దానం చేసినటువంటి దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టడము, బలి ఇవ్వడము, దేవుడు బలి తీసుకోవడం జరుగుతుందని. అయితే ఇది జరుగుతుంది చాలా కాలం అయిపోయింది. చాలా కాలం అయిపోయిన తర్వాత మరి బైబిల్లో ఎంత కాలం అని చెప్పలేదు, కానీ ఇంకా చాలా దినాలు గడిచిపోయినాయి. దినాలు గడిచిపోయిన తర్వాత దేవుడు ఏమన్నాడు, నీ సంతానానికి ఇది ఇస్తానయ్యా, నీ సంతానానికి నేను గొప్ప జనంగా చేస్తానని మొట్టమొదట అన్నాడు. రెండవసారి ఏమంటే నీ సంతానానికి దేశమంతా ఇస్తానని చెప్పేసి అన్నటువంటి దేవుడు మరి సంతానం ఇవ్వలేదే? సంతానం ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఆయనే చెప్పాడు, నేను గొప్ప జనంగా చేస్తానని, నువ్వు ఆశీర్వదించబడతావని, ఆశీర్వాదకరంగా ఉంటావని అని అన్నాడు మొట్టమొదటి పిలుపులోనే. మరి రెండవసారి ఏమంటున్నాడంటే నీ సంతానానికి దేశమంతా ఇస్తానని చెప్పేసి 12వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు. ఈ విధంగా మరి వాగ్దానం చేశాడు. ఈయన బలిపీఠం కట్టాడు, బలి ఇస్తున్నాడు, ఆయన బలి తీసుకుంటున్నాడు. అయితే మరి ఈయన పని చేస్తున్నాడు. తను చేయవలసినటువంటిది దేవుని ఏడ తన భయభక్తులను విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది ఆయన ఇస్తున్నాడా? ఇచ్చాడా? లేదే. ఇంకా ఏం చేశాడంటే ఇంకా అక్కడ చూడండి, దేవుణ్ణి అబ్రాహామును జాగ్రత్తగా గమనించినట్లయితే 12వ అధ్యాయము 4వ వచనములో వెళ్ళాను, 6వ వచనంలో చేరెను, 7వ వచనంలో కట్టెను, 9వ వచనంలో వెళ్ళెను, 13వ అధ్యాయం 2వ వచనంలో చేరెను, 13వ అధ్యాయం 4వ వచనంలో ప్రార్థన చేశాను. అంటే వెళ్తున్నాడు, పోతున్నాడు, బలిపీఠం కడుతున్నాడు, బలి ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా పోయిన చోటల్లా అబ్రాము దేవునికి బలి ఇచ్చి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు తీసుకుంటూనే ఉన్నాడు. అయితే అబ్రాము మాత్రము వెళ్తూ ఉన్నాడు, బలి ఇస్తూనే ఉన్నాడు, దేవుడు తీసుకుంటూనే ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం ఆయనకు సంతానము ఇవ్వలేదు. చాలా దినాలు ఉంటాయి కదా, మరి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? నా ప్రియమైన వారలా, ఎవరిలో లోపం ఉంది? అబ్రాము మాత్రం మంచి పని చేస్తున్నాడు, పోయిన చోటల్లా బలిపీఠం కడుతున్నాడు, బలి ఇస్తున్నాడు. మరి దేవుడు ఆశీర్వదించలేదే? దేవుడు సంతానం ఇవ్వలేదే? 15వ అధ్యాయం 3వ వచనం అంటే అబ్రామ్ నీ సంతానము నేను ఆశీర్వదించదనయ్యా అంటే, ఈ సంతానమునకు ఇదంతా ఇస్తానయ్యా, నేను ఈ దేశాన్ని అంత ఇస్తానంటే అబ్రామ్ అంటాడు, నువ్వు నాకు ఏమి ఇచ్చిననేమి నేను సంతానం లేని వాడనైపోతున్నానే అంటాడు. అరే నేను ఇస్తాను అని చెప్పి దేవుడు అంటుంటే ఈయనేమంటాడే, ఏమి ఇస్తే నాకేంటి, నేను సంతానం లేని వాడనైపోతున్నానే అంటాడు. అంటే ఆయన ఇస్తానంటున్నాడు కానీ ఇవ్వడేమో సంతానం లేని వాడనైపోతున్నానని చెప్పేసి అని ఆ మాటలు అబ్రహాము అనడం ద్వారా దేవుని ఎడల సంపూర్ణమైనటువంటి విశ్వాసము, సంపూర్ణమైన సమర్పణ, సంపూర్ణమైనటువంటి నమ్మకము లేదు అని కొద్ది తేడా కనపడతా ఉంది అబ్రాహాము జీవితంలో, అబ్రాహాము హృదయములో. చూడండి, సరే అంతేకాకుండా ఇంకొక అంటాడు, 100 ఏండ్ల వాడికి సంతానం కలుగునా, నా భార్య వృద్ధురాలై ఉంది కదా అని చెప్పేది. ఆమె ఏమంటుందంటే, నా భర్త వృద్ధుడై ఉన్నాడు కదా, నా శ్రీధర్మం నిలిచిపోయింది కదా, నాకు బిడ్డలు కలుగుతారని చెప్పేసి ఆమె అంటుంది. అంటే ఇద్దరిలో కూడా సందేహం ఉంది, ఇద్దరిలో కూడా సంపూర్ణ విశ్వాసము లేదు. అందువలన దేవుడు బలి అయితే ఇస్తున్నాడు, బలి తీసుకుంటున్నాడు. కానీ ఎందుకు ఇవ్వలేదంటే వారిలో సంపూర్ణ విధేయత లేదు, సంపూర్ణ విశ్వాసం లేదు, సంపూర్ణ సమర్పణ లేదు, సంపూర్ణమైనటువంటి నమ్మకం ఎంత మాత్రమూ లేదు అని అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, చూశారా? మరి పోయిన చోటల్లా బలిపీఠం కడతాడు, బలి ఇస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఆయన తీసుకుంటాడు, ఇవన్నీ జరిగిపోయినాయి. సరే, అయితే ఈ 2 చోట్ల 15వ అధ్యాయంలో అంటాడనమాట, నీ సంతానానికి ఇదంతా ఇస్తానయ్యా ఈ దేశాన్ని అంటే అబ్రాహాము అంటాడు, నువ్వు నాకు ఏమి ఇచ్చితేనేమి ఎంత ఇస్తాను, ఎందుకయ్యా నేను సంతానం లేని వాడైపోతున్నానే, ఆ దమస్కు వాడని ఎలియాజరే నా యొక్క వారసుడు అవుతాడేమో. ఎలియాజర్ అంటే తన దగ్గర ఉన్నటువంటి దాసులలో లేక సేవకులలో పెద్దవాడైనటువంటి వ్యక్తి, అతను ఎలియాజరే అవుతాడేమో అని చెప్పేసి అంటే, లేదు నీ గర్భవాసం పుట్టబోతున్నా అంతే అంటాడు. అయితే అంతేకాకుండా ఈమె కూడా అంటుంది, నేను నాకు అంటానా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, శ్రీధర్మం నిలిచిపోయింది కదా, నేను ఎక్కడికి అంటానని చెప్పేసి నవ్వుతుంది. చూడు అబ్రామ్, నీ భార్య శారాయి నవ్వనేలా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆమె నేను నవ్వలేదు అని చెప్పేసి దేవునితో అంటుంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి విశ్వాసము, సంపూర్ణమైనటువంటి నమ్మకము, సంపూర్ణమైనటువంటి నిరీక్షణ వారి ఇద్దరిలో లేదు, కొంత లోపము కనిపిస్తుంది అని మనకు అర్థమైపోయింది. తర్వాత 17వ అధ్యాయము
17వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనం గమనించండి. ఇలా జరిగింది 12వ అధ్యాయం నుంచి 12, 13, 14, 15, 16వ అధ్యాయం వరకు. 12వ అధ్యాయంలో 75 సంవత్సరాల వయసు ఉంటుంది. 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా 99 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ 24 సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, దేవునికి బలి ఇస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు బలి తీసుకుంటున్నాడు, సంతానం మాత్రం ఇవ్వలేదు. ఈ విధంగా చేస్తూ ఎంత వయసు వచ్చింది అబ్రాహాం కంటే? 99 సంవత్సరాల వయసు వచ్చింది. 99 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు చూడండి 17వ అధ్యాయం మొదటి వచనములో ఏం రాయబడిందంటే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నేను సర్వశక్తిగల దేవుడను, ఐఎమ్ ఆల్మైటీ పవర్ఫుల్, నేను సర్వశక్తి గలవాడను. నమ్మడం లేదేమో అని దేవుడు తన గురించి తాను చెప్పుకుంటాడు. గొప్పలు చెప్పుకునే దేవుడు కాదండి, అది ఉన్న వాస్తవం, గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను సర్వశక్తి గల దేవుడు అంటే సర్వము చేయగలిగినటువంటి శక్తి నాకుంది అని అర్థము. అయితే ఆ శక్తి నువ్వు చూడాలంటే నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము. నింద అంటే లోపము, నింద అంటే పొరపాటు, నింద అంటే తప్పు, నింద అంటే సరిగా లేనిది అని అర్థము. నిందారహితుడు, అటువంటి లోపము, తప్పు, పొరపాటు లేని జీవితము జీవించాలి. నిందారహితుడుగా, రహితుడు అంటే లేకుండా, నింద లేని జీవితము జీవించు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? ఏదో లోపము, ఏదో పొరపాటు, ఏదో నింద అబ్రాముకు ఉంది అని అర్థమవుతుంది. నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని అతనితో చెప్పాను. ఒకవేళ నువ్వు నిందారహితుడవై ఉంటే నాకును నీకున్న ఉన్నటువంటి నా నిబంధన నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. నింద లేకుండా ఉన్నట్లయితే నాకు నీకు మధ్య ఉన్నటువంటి ఆ నిబంధనను లేక వాగ్దానాన్ని నెరవేర్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అంటాడు. ప్రతిసారి దేవుడు మాట్లాడినప్పుడల్లా అబ్రాహాం ఏం చేసేవాడంటే బలిపీఠం కట్టేవాడు, బలి ఇచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆయన తీసుకునేవాడు. వరుసగా చూసాం కదా, 12వ అధ్యాయంలో 2 సార్లు, 13లో, 15లో వరుసగా ఇంకెన్నిసార్లు ఇచ్చాడు? బలిపీఠం కట్టి బలి ఇవ్వడానికి తన దగ్గర పశువులు చాలా ఉన్నాయి, మేకలు, పొట్టేళ్ళు చాలా ఉన్నాయి, ఇచ్చి ఉంటాడు. మరి అటువంటిప్పుడు ఆయన బలి తీసుకుంటూనే ఉన్నాడు. కానీ నేను ఆశీర్వదించాను అని చెప్పేసి అనలేదు. ఆశీర్వదిస్తాను నా యొక్క నిబంధనను, నా యొక్క వాగ్దానాన్ని లేక నిబంధనను నేను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. అప్పుడు ఎప్పుడు నిందారహితుడు అయి ఉంటే అప్పుడు నేను అభివృద్ధి పొందించేదను. భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి మాట, పొందించేదను అంటాడు. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రతిసారి దేవుడు మాట్లాడినప్పుడల్లా అబ్రాహాం ఏం చేసేవాడంటే బలిపీఠం కట్టేవాడు, పొట్టేలును లేకపోతే మేకపోతును తీసుకొచ్చేవాడు, దాని మీద పెట్టి బలి ఇచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుడు బలి తీసుకునేవాడు. అలా చేస్తూ వచ్చాడు. అయితే 17వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా బలిపీఠం కట్టలేదు, బలి ఇవ్వలేదు. తెలిసిపోయింది అబ్రాహాంకు, నేను ప్రతిసారి ఇస్తున్నాను, ఆయన తీసుకుంటున్నాడు, కానీ నాకు బిడ్డల్ని ఇవ్వలేదే, శారమ్మ గర్భవతి కాలేదే, ఎక్కడ పొరపాటు ఉంది? ఆయనలోనా నాలోనా? కాబట్టి నేను బలి ఇస్తున్నాను, కానీ ఆయనకు పూర్ణ అంగీకారంగా లేదేమో, కాబట్టి బలి ఇవ్వకూడదు. తలంపు వచ్చింది, ఐడియా వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే బలిపీఠము కట్టలేదు, బలి ఇవ్వలేదు, ప్రార్థన చేయలేదు. వెంటనే ఏం చేశారంటే అక్కడ 3వ వచనం, 3, 4 వచనాలు గమనించినట్లయితే బలిపీఠం కట్టలేదని చెప్పుకున్నాం, బలి ఇవ్వలేదని చెప్పుకున్నాం. మరి ఏం చేశాడు? అబ్రాము సాగిలపడి ఉండగా, అబ్రాము చేసిన పని ఏంటంటే సాగిలపడ్డాడంటే సంపూర్ణంగా పరుండి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. సాగిలపడుట అనేది సంపూర్ణ విశ్వాసాన్ని తెలియజేస్తుంది, సంపూర్ణ విధేయతను తెలియజేస్తుంది, సంపూర్ణమైన భయభక్తులను తెలియజేస్తుంది. ఇంతకుముందు పాప ఆ పని చేయలేదు. ఏం చేశాడు? తనకున్నటువంటి దాన్ని బట్టి ఆయనకు బలిపీఠం కట్టి బలి ఇచ్చాడే తప్ప తాను సంపూర్ణంగా సమర్పించుకోలేదు, విధేయత చూపలేదు, తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని అంత మాత్రము తెలియచేయలేదు. బలి ఇష్టం కదా అని చెప్పేసి బలి ఇచ్చాడే తప్ప తాను సమర్పించుకోలేదు. చూడండి, అబ్రాము సాగిలపడి ఉండగా విధేయతను, నమ్మకాన్ని, సమర్పణను ఇవన్నీ తెలియజేస్తుంది
సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇప్పుడు దేవుడు మాట్లాడి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఇంతవరకు చేసేదను అని చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నా నిబంధనను నీతో చేసి ఉన్నాను, అయిపోయింది, చేసేసాను, అయిపోయింది, ఇంకా నీవు పొందడమే ఆలస్యం. చేసేసాను, నువ్వు పొందడమే ఆలస్యము. అంతేకాకుండా నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. నీకు బిడ్డలు కలుగుతారు, తండ్రి అవుతావు, అంతే, అయిపోయింది, చేసేసాను. నీకు బిడ్డలు కలుగుతారు, అనేకులకు నువ్వు తండ్రి అవుతావు, అనేక జనములకు తండ్రి అవుదు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. మారిపోయింది, జీవితం మారిపోయింది. ఎందుకు జీవితం మారిపోయింది? కొత్త సంవత్సరం మార్చలేదు. పాత స్వభావం మారి కొత్త స్వభావం వచ్చింది. కాబట్టి జీవితం మారిపోయింది, సంతోషం వచ్చింది. కొత్త సంవత్సరం తెచ్చిందా? లేదు. సాగిల పడడంతో, సమర్పించుకోవడంతో, విధేయత చూపడంలో, నమ్మకం చూపించడంలో, మరి సంపూర్ణ సమర్పణ చూపించడంతో జీవితం మారిపోయింది, పేరు మారిపోయింది, జీవితం మారిపోయింది. అబ్రాహాం అంటే గొప్పవాడు అని అర్థము. గొప్పవాడు అనేది అబ్రాహాం అంటే. అబ్రహాం అంటే ఆశీర్వదించబడినటువంటి వాడు అని చెప్పేసి తెలుస్తుంది. నా ప్రియమైన వారలారా, సంపూర్ణంగా సమర్పించుకున్నాడండి, సాగిలపడ్డాడు. కాబట్టే జీవితం మారింది, పేరు మారిపోయింది. అబ్రాముగా ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాము అయ్యాడు. ఎప్పుడయ్యాడు? సమర్పించుకున్నందువలన. అంతేగాని కొత్త సంవత్సరం వచ్చి అబ్రాహాం జీవితం మార్చిందా? లేదు. కొత్త సంవత్సరం, కొత్త స్వభావం వచ్చి నూతనత్వం వచ్చింది. అబ్రాహాం కాస్త అబ్రహాము అయిపోయాడు. చూశారా నా ప్రియమైనటువంటి వారలారా? గమనించవలసింది ఏంటంటే, క్రొత్త సంవత్సరం ఏది మార్చలేదు అబ్రాహాం యొక్క జీవితాన్ని. తన యొక్క మనసు మారింది, హృదయం మారింది. ఎట్లా మారింది? విధేయుడయ్యాడు, విశ్వాసి అయ్యాడు, నమ్మకస్తుడయ్యాడు, సంపూర్ణంగా సమర్పించుకున్నాడు విధేయత చూపించి. అందువలన అబ్రాహాం యొక్క జీవితము క్రొత్తదైపోయింది. ఎలా అయిపోయిందంటే సంపూర్ణ సమర్పణతో అబ్రాహాం యొక్క జీవితము అబ్రహాముగా మారిపోయింది. నా ప్రియమైన వారలారా, చూచారా? ఎంత మంచి సంగతి, ఎంత గొప్ప సంగతి. తెచ్చిందా నూతన సంవత్సరం? ఏమైనా నూతన సంవత్సరం ప్రసక్తి ఏమైనా ఉందా? మనం అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాం. నిజంగా మనలో ఉందా ఆ నూతనత్వము? మనం ఇతరులకు విష్ చేయడానికి, ఇతరుల ఏడాది నూతనత్వం తెచ్చి ఇవ్వడానికి మన దగ్గర ఏమన్నా నూతనత్వం ఉండి అంటున్నామా? మన దగ్గర లేదు, మనం అంటున్నాం. వారికి ఎలా వస్తుంది నూతనత్వము? నిజంగా నూతనత్వం ఎప్పుడు వస్తుందంటే, క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉంటే ఎలా జరుగుతుందంటే, క్రీస్తును పొంది క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే నూతనత్వం వస్తుంది. అందువలన పౌలు అంటాడనమాట, మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము చెందుడి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమనంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంతేగాని క్రొత్త సంవత్సరంలో ప్రవేశించినంత మాత్రాన వాడు నూతన సృష్టి ఎంత మాత్రమూ కాడు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, నూతనత్వము పొందుట ద్వారా మరి నూతన సృష్టిగా రూపాంతరం చెందండి అని చెప్పేసి పౌలు అంటున్నాడు. క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో మా శ్రోతలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలయ్యా. ప్రభువా, నీవు మా పితరుడైనటువంటి పౌలు ద్వారా మాకు నేర్పించి బోధించినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు తండ్రి. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అని చెప్పబడింది. ప్రభువా, నీ యందు ఉంటే ఎవరైనా నూతన సృష్టిగా పరిగణించబడతాడు. అంతేకాని నూతన సంవత్సరం ఎంత మాత్రమో తెచ్చి ఇవ్వదని నీ వాక్యం తెలియజేస్తుండగా ప్రభువా, ఈ వాక్యం విన్నటువంటి మా శ్రోతలను ప్రభువా దీవించునైనా, ఆశీర్వదించయ్యా. నిన్ను కలిగి ఉండి నూతనత్వం పొంది నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు సహాయం చేయమని ఈ నూతన సంవత్సర తొలి గడియల్లో ప్రభువా మా శ్రోతలను, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.